గుడ్ మార్నింగ్ టు ఎవరీవన్. ఇప్పుడు మనకి ఈ ఎలక్షన్లో మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ప్రతి పీఓ, ఏపీఓ అలాంటి పోలింగ్ ఏజెంట్లు బాగా సఫర్ అయ్యే అంటే మనకు మంచి ఫస్ట్ టాస్క్ ఏంటంటే ఈ మాక్ పోల్ నిర్వహణ. మాక్ పోల్ మోడల్ మాక్ పోల్ గురించి చెప్తున్నాను నేను. మనం మినిమం 50 ఓట్స్ కంపల్సరీ వేయాలని చెప్తున్నారు కాబట్టి కంపల్సరీ మనకి ఇప్పుడు బ్యాలెట్లో వచ్చేకే మనకి 13 ఉంటున్నాయి. అందులో మనకి ఇక్కడ గమనించినట్లయితే మనకి 12 సీరియల్ నెంబర్లు 13 నోటాగా తీసుకున్నాం అనుకోండి. మనం ఎవరిని ఇక్కడ మన పరిస్థితి ఏందనేది అక్కడ వాళ్ళకి వెంటనే అర్థమైపోద్ది. కాబట్టి ఏజెంట్లు అనేవాళ్ళు తక్కువ కాదు. వాళ్ళని తక్కువగా మనం చూడకూడదు. వాళ్ళు చాలా మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఎంప్లాయీస్ అంటే కంపల్సరీ మీరు జాగ్రత్తగా ఏం చేయాలంటే మనం వాళ్ళకి దొరకకుండా ఉండాలంటే అన్ని బౌలింగ్ నెంబర్స్ అన్నిటికీ వరుసగా ఫస్ట్ ఏం చేయాలంటే ఇలా టేబుల్ తీసుకొని సీరియల్ నెంబరు ఎన్ని అయితే బ్యాలెట్ పేపర్లో ఉంటాయో అన్నీ 1 2 3 4 5 7 అలా నోట్ చేసుకొని తర్వాత నెంబర్ ఆఫ్ ఓట్స్ ఫస్ట్ నెంబర్కి ఎన్ని వేసాం. ఫస్ట్ మనం ఏం చేయాలంటే చూడండి ఎలా ఇస్తామంటే మనం ఫస్ట్ డైరెక్ట్గా ఒకేసారి 4 ఓట్లు వేయకూడదు. సపోజ్ మనం ఏం చేయాలంటే ఫస్ట్ సీరియల్ నెంబర్ ఒక ఓటు వేసిన తర్వాత నెక్స్ట్ రెండో సీరియల్ నెంబర్కి ఇంకొక ఓటు వేయాలి. తర్వాత మూడో సీరియల్ నెంబర్, తర్వాత 4, తర్వాత 5 6 7 8 9 10 11 12 లాస్ట్లో నోటాకి ఇలా 13 ఓట్స్ వేసిన తర్వాత మళ్ళీ రివర్స్లో మళ్ళీ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 మళ్ళీ నోటా. ఇలా చేస్తే ఏమవుతుందంటే వాళ్ళకు కూడా ఈ ఏజెంట్లకి మన మీద ఒక నమ్మకం వచ్చింది. లేకపోతే మనం ఎవరో ఏజెంట్లు ఉన్నారని చెప్పి వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వడం అలా కాకుండా మనకి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ మనకి ఎలాంటి ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ ఎలా యాక్ట్ చేయాలంటే మనకి ఎవరితోటి ఎలాంటి సంబంధాలు లేదు అన్నట్టుగా మనం ఏమి తెలియదు అన్నట్టుగా మనం చూడాలి. అలా మనం బిహేవియర్ అలా ఉండాలి. అంతేగాని మనం ఒక పార్టీ పక్కన ఉన్నట్టు కానీ మనం ఒకళ్ళ వల్ల ఒక గుర్తు పట్ల ఆసక్తి చూపుతున్నట్టు కానీ ఏజెంట్లకి అలాంటి ఓటింగ్ అయిపోయేంత వరకు మనం మనం ఓపెన్గా బయటపడకూడదు. ఏదన్నా బయటపడాలంటే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. జాగ్రత్తగా ఉండండి అందరూ కూడా, పీఓలు ఏపీఓలు. తర్వాత నెక్స్ట్ ఇలా ఒక రౌండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ రౌండ్. ఈ విధంగా ఇది ఫస్ట్ రౌండు, తర్వాత సెకండ్ రౌండ్, తర్వాత థర్డ్ రౌండ్, తర్వాత ఫోర్త్ రౌండ్. ఇలా మనం 4 రౌండ్లు చొప్పున వేసుకుంటూ వచ్చామనుకోండి. అప్పుడు ఏమైందంటే ప్రతి సింబల్కి 4 ఓట్స్ వచ్చినాయి. ఇప్పుడు ఇన్ని మనం తీసుకున్నాం 13 తీసుకున్నాం, సీరియల్ నెంబర్ 30 వరకు తీసుకున్నాం, ఇంక్లూడింగ్ నోటా దోసకాలు. అప్పుడు ఏమొచ్చినాయి మనకి 52 ఓట్లు వచ్చినాయి. కాబట్టి మనం అప్పుడు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం కూడా ఉండదు. అన్నిటికీ సమానంగా వేసాం కాబట్టి 1వ నెంబర్కి 4 ఓట్లు, 2వ నెంబర్కి 4 ఓట్లు, 3వ నెంబర్కి 4 ఓట్లు, 5వ నెంబర్కి 4 ఓట్లు, 6వ నెంబర్కి 4 ఓట్లు, 7వ నెంబర్కి 4 ఓట్లు, 8కి 4 ఓట్లు, 9కి 4 ఓట్లు, 10కి 4 ఓట్లు, 11కి 4 ఓట్లు, 12కి 4 ఓట్లు, లాస్ట్లో నోటాకి 4 ఓట్లు. మొత్తం ఓవరాల్గా నుండి మనకి 52 ఓట్స్ వచ్చినాయి అనమాట. ఇప్పుడు ఏం చేయాలి, నెక్స్ట్ మనం ఇవి వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాము, రిజల్ట్ నొక్కుతాం. రిజల్ట్ నొక్కిన తర్వాత మనకి వచ్చిన తర్వాత ఈ రిజల్ట్లో వచ్చిన ఓట్లన్నీ లెగ్గట్టుకొని మనం ఈ 4 వస్తూ ఉంటాయి అన్నిటికీ. అప్పుడు వాళ్ళు సాటిస్ఫై అయిపోతారు. ఇప్పుడు మాక్ పోల్ కంప్లీట్ అయిపోయింది. ఈ మాక్ పోల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలి, మళ్ళీ సిఆర్సీ చేయాలి. వచ్చిన తర్వాత ఈ బ్యాలెట్స్లో నుంచి వీవీప్యాట్లో నుంచి ఆ స్లిప్పులన్నీ తీసి మనకి అప్పుడు ఎన్ని స్లిప్లు వస్తాయి, ఇక్కడ 52 స్లిప్స్ ప్లస్ 7 ముందు మనం ఆన్ చేయగానే 7 స్లిప్స్ వస్తాయి కదా. ఆ 7 ఈ 52 మొత్తం 59 స్లిప్స్ ఉంటాయి అన్నమాట. ఈ స్లిప్స్ అన్నింటినీ మనం స్టాంపులు వేసి ఒక బండిల్లో పెట్టి భద్రపరచుకోవాలి. తర్వాత ఏం చేయాలి, మనం సిఆర్సీ చేయాలి. సిఆర్సీ అంటే ఏంటి, క్లోజు రిజల్ట్ అండ్ క్లియర్. ఇది చాలా ఇంపార్టెంట్. మన మాక్ పోల్ అయిపోయిన తర్వాత కంపల్సరీ చేయాలి, క్లోజు రిజల్ట్ అండ్ క్లియర్. ఇది చేయలేదనుకో మనం ఏమవుతుంది, ఇవి కూడా మళ్ళీ అందులో వచ్చి యాడ్ అవుతాయి. సపోజ్ మనకి 1200 ఓట్స్ వచ్చారనుకోండి, ఈ 1200కి ఏముంది ఎక్స్ట్రా ఈ 52 ఓట్స్ యాడ్ అవుతాయి. అప్పుడు ఏముంది మనకి 1252 అవుతుంది. అంటే 100% కన్నా ఎక్కువ పోలింగ్ జరిగినట్టు అనమాట. అది పెద్ద రిస్క్, ఇబ్బంది. అలా జరగకుండా ఉండాలంటే మనకి నేను ఒకటే చెప్తున్నాను, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తుందంటే నేను ఇంచుమించు ఒక
ఫోర్ పార్లమెంట్ 4 అసెంబ్లీ చూశాను. ఈ మాక్ పోల్ వచ్చిన కాడ నుంచి మనకు రాష్ట్రం 2009 నుంచి వచ్చినాయి ఇది. అప్పుడు మాక్ పోల్ గురించి పెద్దగా ఇంపార్టెంట్ లేదులే, కానీ తర్వాత మాక్ పోల్ ఇంపార్టెంట్ పెరిగింది. లాస్ట్ లేదు బాగా చక్కగా ఇప్పుడు ఇంకా ఇంపార్టెంట్ పెరిగింది మాక్ పోల్కి. కాబట్టి ఈ మాక్ పోల్ అనేది చాలా ఇంపార్టెంట్. అందరూ కూడా పీఓలు ఏపీఓలు అందరూ దగ్గరుండి అందరూ కూడా దీన్ని జాగ్రత్తగా నిర్వహించుకోవాలి. ముందు ఈ విధంగా చేసుకుంటే ఏంటంటే మనకి 50 ఓట్స్ కనీసం ఒక్కొక్కటానికి 1 నిమిషం తీసుకున్న టైము. అప్పుడు ఏంటవుతుంది, మనకి 1 అవర్ పట్టింది. ఒక ఎమ్మెల్యేకి దానికి 1 అవరు, ఎంపీ దానికి 1 అవర్. ఏంటి ఈ మధ్యలో ఏమి ఇబ్బందులు లేకుండా ఇబ్బందులు ఉంటే అప్పుడు ఏమైంది, ఇంకా ఇబ్బంది పడతాం. కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో 5 AM కల్లా మనం ఏం చేయాలంటే పార్లమెంట్కి ముందు పార్లమెంట్కి ఎంపీకి మనం స్టార్ట్ చేసుకోవాలి. తర్వాత 1 అవర్ అది కంప్లీట్ అయిపోయింది. ఎందుకు పార్లమెంట్ అంటున్నానంటే ఎంపీకి ఎందుంటారు, ఎక్కువ మంది ఉన్నారు, 24, 32 అలా ఉన్నారు. అలా ఉన్నప్పుడు ఏం చేయాలి, మనం సింపుల్గా ఓట్లు తగ్గిస్తాం. ఇప్పుడు మనం ఏం చేసాం, 4 వేసాం. ఈసారి ఏం చేస్తాం, 2 వేస్తాం. అప్పుడు 2 వేసినప్పుడు ఏమైంది, 32 అవుతుంది. అప్పుడు మనకు 64 వస్తాయి. కాబట్టి మనం ఇక్కడ రిస్క్ పడాల్సిన అవసరం ఏం లేదు. కాబట్టి మన టార్గెట్ ఏంటి, ప్రతి సింబల్ పనిచేస్తుంది, ప్రతి గుర్తు పనిచేస్తుంది, వాళ్ళకేసిన ఓటు వాళ్ళకే పడింది అని చూపించడమే ఈ మాక్ పోల్ యొక్క ఉద్దేశం. కాబట్టి మీరందరూ ఏం చేయాలంటే, ఒకవేళ బ్యాలెట్ల సంఖ్య పెరిగిందనుకో, పెరిగితే ఏం చేయాలి, దానికి అనుగుణంగా మనం ఓట్ల సంఖ్య తగ్గించుకుంటాం. మనం ఏం చేస్తాం, ఇప్పుడు 4 రౌండ్లు వేసాం. ఫస్ట్ ఒక రౌండ్లో అందరికి ఒకటి వేసుకుంటూ వెళ్ళాం, 13 ఓట్స్ వచ్చినాయి. తర్వాత మళ్ళీ సెకండ్ రౌండ్లో మళ్ళీ 13, తర్వాత థర్డ్ రౌండ్లో మళ్ళీ 13, తర్వాత ఫోర్త్ రౌండ్లో మళ్ళీ 13 వేసుకుంటవచ్చు. అలా కాకుండా ఈ 32 బ్యాలెట్ పేపర్లోని నెంబర్స్ ఎంపీకి 32, 40 ఉన్నాయి అనుకో, అప్పుడేం చేస్తాం, మనం ఒక్కొక్క నెంబర్కి ఒక్కొక్కటి వేస్తాము. మిగిలిన ఇంకా రిమైనింగ్ ఓట్లు ఏమైనా ఎక్కువ కావాల్సినవి అనుకో, అప్పుడు నోటాకి వేస్తాం. కాబట్టి మనం రిస్క్ పెట్టుకోకుండా ఎంత త్వరగా ఈ కార్యక్రమాన్ని ముగించుకుంటే మనం అంత త్వరగా ఎలక్షన్ స్టార్ట్ చేసుకోవచ్చు. కాబట్టి మీరు గమనించాల్సిన అవసరం ఏంటంటే, మనకు రూరల్ ఏరియాలో ఎలక్షన్ వాళ్ళు ఏంటంటే పొద్దున్నే 6:30కే వచ్చి కూర్చుంటారు లైన్లో, 6ంటికి. ఇది సమ్మర్ కాబట్టి వాళ్ళు అడావుడి చేస్తూ ఉంటారు. వాళ్ళ అడావుడితో మనకు సంబంధం లేదు. మన వల్ల ఏం చేయాలంటే, మనం వితిన్ ద 7 AM కల్లా మనం ఎలక్షన్ స్టార్ట్ చేయాలంటే మనకి ఒక్కొక్క మాక్ పోల్ ఎంపీకి ఒక 1 అవర్ పడుతుంది, అలానే ఎమ్మెల్యేకి కూడా 1 అవర్ పడుతుంది. కాబట్టి దీన్ని సైమల్టేనియస్గా జరుపుకోవాలి. పీఓ, ఏపీఓ, ఓపీఓలు అందరూ, అలానే ఏజెంట్లు అందరూ కూడా అలర్ట్గా ఉండి ఈ మాక్ పోల్ అనేది జాగ్రత్తగా మనం నిర్వహించుకోవాలి. ఎందుకంటే మాక్ పోల్ కనుక సరిగా నిర్వహణ లేదనుకో, ఇంకా అదే టెన్షన్ త్రూఅవుట్ ఎలక్షన్ అయిపోయిన దాకా ఇబ్బంది పడుతూ ఉంటాం. కాబట్టి ఈ మాక్ పోల్ విషయంలో జాగ్రత్త తీసుకొని అందరూ కూడా ఏం చేయాలంటే, ఈ పీఓలు, ఏపీఓలు అందరూ కూడా సింపుల్గా బయటపడవచ్చు అనమాట. మాక్ పోల్ అయిపోతే మనం ఇంకా 90% మనం ఫ్రీ అయిపోతాం. మాక్ పోల్ అయిపోయిందంటే 95% ఫ్రీ అయిపోతాం. ఇక ఎలక్షన్ ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటాయి. ఇందులో మనకి కొన్ని చెప్పారు ఏంటంటే, అనుసరించాల్సిన విధానంలో పోలింగ్ ఏజెంట్లు పాటు బ్యాలెట్ యూనిట్ల మీద చర్యలను వీవీప్యాట్ ముద్రించిన బ్యాలెట్ స్లిప్పులు గమనించడానికి ఒక పోలింగ్ అధికారి ఓటింగ్ కంపార్ట్మెంట్లో ఉండాలి. మనకి ఇక్కడేంది, మనం 3 ఒకే బల్ల మీద పెట్టకూడదు. వీవీప్యాట్, సియు, ఆ తర్వాత ఇంకోటి ఏంటి, బ్యాలెట్ యూనిట్, ఈ 3 ఒకే బల్ల మీద పెట్టి డైరెక్ట్గా ఓపెన్గా పెట్టకూడదు. మాక్ పోలింగ్ అయినా కూడా వీవీప్యాట్, బ్యాలెట్ 2 కూడా ఓటింగ్ కంపార్ట్మెంట్లో పెట్టాలి. సియు ఏమన్నా ఒక ఓపీఓ దగ్గర పెట్టుకోవాలి. అక్కడ మనం పర్యవేక్షించుకోవాలన్నమాట. ఈ విధంగా చేసుకుంటే మనకి ఈ మాక్ పోల్ అనేది త్వరగా కంప్లీట్ అయిపోయింది. మాక్ పోల్ కనుక మనం కంప్లీట్ చేసామంటే మటుకి మనం సక్సెస్ఫుల్గా ఎలక్షన్ ఈజీగా ఇంకా ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటుంది అన్నమాట. కాబట్టి అందరూ కూడా ఈ మాక్ పోల్ విషయంలో ఎలాంటి కంగారు పడకుండా చూసుకోండి. అలానే మనకి ఏం చేయాలంటే, ఈ వీవీప్యాట్ స్లిప్పు మనకి ఎలా ఉండాలి, వీవీప్యాట్ మనం ఎప్పుడైతే అన్లాక్ చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే, దాన్ని మనం హారిజాంటల్, వెర్టికల్ అని ఉంటుంది, అది జాగ్రత్తగా చూసుకొని మనం చేసుకోవాలన్నమాట. దీని మాక్ పోల్ గురించి ఇది. తర్వాత మనం ఇంకోటి ఏంటంటే 17C సర్టిఫికెట్ ఒకసారి దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం.
17C సర్టిఫికేట్ అనేది మనకి హృదయం లాంటిదని చెప్పుకోవాలి. ఒక ఎలక్షన్కి 17C సర్టిఫికేట్ ఏంటంటే హృదయం లాంటిది, అంటే హార్ట్ లాంటిది అనమాట. మనం ఎలక్షను ఎలా జరిపించామో ఏంటి అనేది, మొత్తం ఎన్ని ఓట్లు ఉన్నాయి ఏంటి, ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి. కాబట్టి ఈ 17C సర్టిఫికేట్ రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా రాయాలి. అందులో ఏదైనా తప్పులు మిస్టేక్స్ ఉన్నాయనుకో కౌంటింగ్ కేంద్రానికి కూడా మనం వెళ్ళాల్సి ఉంటుంది. 17C సరిగ్గా రాయిపోతే కౌంటింగ్ కేంద్రానికి కూడా వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఆ విషయంలో చేసుకోండి. ఇదేంటంటే 17C, ఈ 17C ఎనెక్సర్ 8 అన్నారు. దీన్ని ఎనెక్సర్ 8 17C. ఇందులో పార్ట్ 1 ఏం చెప్తుంది? అకౌంట్ ఆఫ్ ఓటర్స్ రికార్డెడ్. అకౌంట్ ఆఫ్ ఓటర్స్ రికార్డెడ్ ఇది ఇస్తున్నాడు. ఇందులో మనకి ఎలక్షన్ ఆఫ్ హౌస్ ఆఫ్ పీపుల్, లెజిస్లేటివ్ అసెంబ్లీ, స్టేట్ యూనియన్ టెరిటరీ, అలానే పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ అవి కూడా ఇస్తాడు. తర్వాత పోలింగ్ స్టేషన్ నంబర్ అండ్ నేమ్ ఆఫ్ ద పోలింగ్ స్టేషన్. మనకి నంబర్ ఇస్తారు కదా, నంబర్ అండ్ నేమ్ ఆఫ్ ద పోలింగ్ స్టేషన్, నంబర్ ఆఫ్ పోలింగ్ స్టేషన్. తర్వాత ఐడెంటిఫికేషన్ నెంబర్ ఆఫ్ ఓటింగ్ మిషన్స్ యూజ్డ్ పోలింగ్ స్టేషన్. వీటిలో మనకి కంట్రోల్ యూనిట్ నెంబర్ రాయాలి. కంట్రోల్ యూనిట్ నెంబరు, బ్యాలెట్ యూనిట్ నెంబరు, తర్వాత వివిప్యాట్ నెంబరు, ఇలా 3 నెంబర్స్ చక్కగా మనం నోట్ చేసుకోవాలి. తర్వాత ఇందులో ఫస్ట్ది టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్టర్ అసైన్డ్ ద పోలింగ్ స్టేషన్. ఇందులో మనకి పోలింగ్ స్టేషన్కి ఎంతమంది టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ ఎంతమంది ఉన్నారు, టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్. తర్వాత రెండోది ఏంటో వచ్చాడు, టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ ఆర్ ఎంటర్డ్ ఇన్ ద రిజిస్టర్ ఫర్ ఓటర్స్ 70. ఎంతమంది రిజిస్టర్ అయ్యాడు, టోటల్ ఓట్స్ రిజిస్టర్డ్, టోటల్ ఓట్స్ రిజిస్టర్డ్ 70A. తర్వాత నంబర్ ఆఫ్ ఓటర్స్ డిసైడెడ్ నాట్ టు రికార్డ్ ద అండర్ రూల్ 9. నంబర్ ఆఫ్ ఓటర్స్ డిసైడెడ్ నాట్ టు రికార్డ్, డిసైడెడ్ నాట్ టు ఓట్. తర్వాత ఇది 49O అన్నాడు. తర్వాత నంబర్ ఆఫ్ ఓటర్స్ నాట్ అలౌడ్ టు అండర్ రూల్ నెంబర్. తర్వాత నంబర్ ఆఫ్ ఓటర్స్ నాట్ అలౌడ్ అంటే వీళ్ళేది బహిర్గంగా మేము పలానా పార్టీకి ఓటేస్తామని చెప్పిన వాళ్ళు అనమాట. వీళ్ళు ఎవరంటే 49MAD అన్నాడు. సో ఇక్కడ మనకి నెక్స్ట్ ఇక్కడ మనకి నేను ఇచ్చే సలహా ఏంటంటే, ఇది మనం అందరం నోట్ చేస్తాము. తర్వాత టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ మనకి మార్కుడ్ కాపీలో ఉంటాయి. టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్ రిజిస్టర్డ్, మనం ఎన్ని ఓట్లు మనం రిజిస్టర్ చేసాము అవి కూడా నోట్ చేస్తాము. తర్వాత నెంబర్ ఆఫ్ ఓటర్స్ డిసైడెడ్ నాట్ టు బి ఓట్. అసలు ఓటర్ స్టేషన్లోకి వచ్చిన తర్వాత కంపల్సరీ ఓటు వేస్తేనే మంచిది. అలా కాకుండా ఆడకు వచ్చి నేను ఓటేను అని రిజిస్టర్ చేసి ఓటేనంటే అది చండాలంగా ఉంటుంది. అవన్నీ మనం రికార్డ్ చేయాలి. ఇవన్నీ రిస్క్. ఇవన్నీ ఎందుకు నేను ఏం చెప్తున్నానంటే, లోపలికి వచ్చాడంటే కంపల్సరీ ఓటేస్తేనే మనకి బాగుంటుంది. నేను ఓటేనా నిలిపాడు అనుకో, మనం ఏం చేస్తాం, ఓటే లేదని రాస్తాం, ఇంకంతకన్నా చేసేదే ఉంది. కాబట్టి నెక్స్ట్ అసలు లోపలికి వచ్చినండి ఓటు వేయటానికే ఏమని చెప్పడానికే మనం చెప్పాలి. ఎందుకంటే ఓటు అనేది మనకి హక్కు, రాజ్యాంగం ప్రకటించిన హక్కు. కాబట్టి ఎవరు కూడా నేను ఓటు వేయను అంటానికి, అంటే వాడికి హక్కు ఉందిలే కానీ, స్వేచ్ఛ ఉంది, నేను వేయనంటాను అనడానికి హక్కు ఉందిలే కానీ ఇచ్చిన మనకి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోమని వాడిని చెప్పాలి. కాసేపు వాడిని కౌన్సిలింగ్ చేయాలి. తర్వాత టెస్ట్ ఓటర్స్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ నాట్ అలౌడ్. ఎవరు నాట్ అలౌడ్ అంటే ఏంటి, మనం అసలు మేము బయట పబ్లిక్గా మేము పలానా పార్టీకి ఓటేస్తాము అన్నామండి, మనం అడ్డుపడటం అసలు మ్యాక్సిమం అసలు లోపలికి వచ్చేటప్పుడు అలాంటి జరగకుండా చూసుకోవాలి. తర్వాత టెస్ట్ ఓటర్స్ రికార్డెడ్ అండర్ రూల్ 49MAD రిక్వైర్డ్ టు బి డిడక్టెడ్. టెస్ట్ ఓటర్స్ వాళ్ళని డిడక్ట్ చేయమన్నాడు.
సో తర్వాత ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే టోటల్ నెంబర్ ఆఫ్ టెస్ట్ ఓటర్స్ టు బి డిటెక్టెడ్. ఈ టెస్ట్ ఓటర్స్ ఇలాంటి వాళ్ళు అసలు మన రికార్డులో లేకుండా ఉంటేనే మంచిది. ఈ టెస్ట్ ఓటర్ నీళ్ళు ఉండాలి, పెట్టుకుంటే మంచిది. తర్వాత ఓటు వేయనన్న వాళ్ళు కూడా మ్యాక్సిమం లేకుండా చేసుకోవాలి. తర్వాత క్యాష్ ద ఫర్ హూమ్ టెస్ట్ ఓట్స్ క్యాస్ట్, మనం ఎంతమంది ఓట్లు వేశారు, సీరియల్ నెంబరు, నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫర్ హూమ్ టెస్ట్ ఓట్స్ ఎవరు వేశారు వాళ్ళని మళ్ళీ నోట్ చేసుకోవాలి. కాబట్టి మనం ఎంత అంటే మ్యాక్సిమం ఏం చేయాలంటే ఈ టెస్ట్ ఓట్లు ఇలాంటి వాళ్ళ దాకా రాకుండా చేసుకుంటే మనకి ప్రశాంతంగా ఎలక్షన్ అనేది జరిగిద్ది. అలా కాకుండా టెస్ట్ ఓట్లను మళ్ళీ ఎవరెవరు వాళ్ళ పేరు, తర్వాత వాళ్ళ ఓటర్ నెంబరు, పార్ట్ నెంబరు, సీరియల్ నెంబరు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి అటు జోలు పోకుండా ఉంటేనే మంచిదన్నమాట. తర్వాత నెక్స్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ రికార్డెడ్ యాజ్ పర్ ఓటింగ్ మిషన్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి. తర్వాత మనకి ఈ 50 అనేది టెస్ట్ ఓట్స్. మ్యాక్సిమం ఇటు మనం నిల్లు పెట్టుకుంటే నిల్లు చేసుకుంటే మ్యాక్సిమం అలాంటి పరిస్థితి రాకుండా చేసుకుంటే మంచిది. తర్వాత టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ రికార్డెడ్ యాజ్ పర్ ఓటింగ్ మిషన్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి. తర్వాత మనకి వెదర్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ యాజ్ షోన్ అగైనెస్ట్ ఐటమ్ 6 టాలీస్ విత్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ యాజ్ షోన్ అగైన్ ద 2 మైనస్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ డిసైడెడ్ నాట్ రికార్డెడ్ ఓట్స్ అగైనెస్ట్ ఐటమ్ 3 మైనస్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ అగైనెస్ట్ ఐటమ్ 4 ఎనీ డిస్క్రిపరెన్సీ నోటీసులు అన్నాడు. అందుకని నేను ఇందాక చెప్పా, మనం ఏంటి ఇక్కడ చెప్పుకోవాల్సింది, ఎవరైతే మనకి మేము ఓటేనన్న వాళ్ళ పేర్లు, తర్వాత ఎవరైతే ఇక్కడ టెస్ట్ ఓటర్స్ ఇలాంటి వాళ్ళందరూ లేకుండా అనుకో మనకి ఇది కంప్లీట్గా ఫ్రీగా రాసుకోవడానికి బాగుంటుంది. అలా ఉంటే మనం కష్టపడాలి మళ్ళీ ఇవన్నీ కూడా. తర్వాత నెంబర్ ఆఫ్ ఓటర్స్ టు హూమ్ టెండర్డ్ బ్యాలెట్ పేపర్స్ వర్ ఇష్యూడ్ అండర్ రూల్ నెంబర్ 49P. తర్వాత ఇందులో టెండర్డ్ బ్యాలెట్ పేపర్ ఇవి కూడా అసలు లేకుండా ఉంటే ఇంకా మంచిది. తర్వాత నెంబర్ ఆఫ్ టెండర్డ్ బ్యాలెట్ పేపర్స్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా వచ్చినాయి ఇవి కూడా మనం నోట్ చేయాలి. తర్వాత అకౌంట్ ఆఫ్ పేపర్ సీల్ కూడా నోట్ చేయాలి. తర్వాత మనకి పేపర్ సీల్స్ అప్పలేడు, ఎన్ని పేపర్ సీల్స్ ఇచ్చారు, తర్వాత ఎన్ని యూజ్ చేసాం, అన్యూజ్డ్ పేపర్ సీల్స్, డ్యామేజ్డ్ పేపర్ సీల్స్ ఇవన్నీ కూడా మనం నోట్ చేసుకోవాలి. తర్వాత సిగ్నేచర్ ఆఫ్ ప్రిసైడింగ్ ఆఫీసర్, పోలింగ్ స్టేషన్ నెంబర్ రాయాలి. తర్వాత ఇవన్నీ కూడా తర్వాత మనం ఏజెంట్ల ద్వారా సంతకం పెట్టుకొని ప్రతి ఏజెంట్కి మనం ఇవ్వాలన్నమాట. ఈ విధంగా ఈ లిస్టు మనం ఇద్దరికి ఇవ్వాలి. ఒకటేమో ఎమ్మెల్యే వాళ్ళకి, ఎంపీలకి మనం ఇవ్వాలి. కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా మనం నోట్ చేసుకొని మనం చేసుకుంటే మన ఇబ్బంది లేకుండా ఈ ఎలక్షన్ని సక్సెస్ఫుల్గా ముగించుకుంటాం అనమాట. కాబట్టి మనకు మెయిన్గా 2 అంశాలు, ఒకటేంటి మాక్ పోలు. ఆల్రెడీ చెప్పాను మీకు, మాక్ పోల్ అనేది చాలా జాగ్రత్తగా ఫస్ట్ చేసే అంశం కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ 5 AM దాన్ని స్టార్ట్ చేసుకొని 7 AM దాన్ని ముగించుకోవాలంటే నాకు చెప్పే కదా మన సింపుల్ స్టెప్స్. మనకి ఎంతమంది అయితే ఓటర్స్ సీనియర్ నెంబర్స్ ఉన్నాయో ఆ నెంబర్స్ అన్నీ కూడా జాగ్రత్తగా రాసుకొని, మనకి ఎక్కువ నెంబర్స్ ఉంటే తక్కువ ఓట్లు వేయాలి. అలా కాకుండా తక్కువ నెంబర్స్ ఉంటే మనం 50 ఓట్స్ సరిపోయినట్టుగా 50కి అటు ఇటుగా అంటే 52 కానీ 53 కానీ 55 వరకు ఇచ్చుకోవచ్చు. అలా కాకుండా మనకు ఓటర్లే 32 మెంబర్స్ ఉన్నారనుకో, అప్పుడు మనం ఒక్కొక్కళ్ళకి 2 ఓట్లు ఇచ్చుకుంటా పోయినా 64 ఓట్స్ వస్తాయి. కాబట్టి మనం ఏంటంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఈ మాక్ పోల్ అనేది మనం కంప్లీట్ చేసుకుంటే రిమైనింగ్ అనేది మనకి నడుస్తుంది అనమాట. తర్వాత మనకి చూసుకున్నప్పుడు ఈ ఎనెక్జర్లు కూడా మనకి ఈ 17C అనేది చాలా ఇంపార్టెంట్. ఈ 17C రాసేటప్పుడు ఈ అందరూ కూడా జాగ్రత్తగా ఇచ్చిన అంశాలన్నీ కూడా, నేను చెప్పిన అంశాలన్నీ కూడా నోట్ చేసుకొని ఏదైతే మనం చెప్పుకున్నట్టుగా ఏంటివి నేను ఓట్లో సంతకం పెట్టొచ్చు, నేను ఓటేనని ఓటం కానీ. తర్వాత రెండోది ఈ నెక్స్ట్ టెస్ట్